చదువుతున్నాను, రాస్తున్నాను, మాట్లాడుతున్నాను, వెళ్తున్నాను, తింటున్నాను, వింటున్నాను. గమనించారా? ఇక్కడ ఉన్నాను అని అంటే ఈ పనులన్నీ కూడా ప్రస్తుతం అప్పుడు మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నవి అని అర్థం. ఈ విధంగా ప్రస్తుతం మన కళ్ళ ముందు అప్పుడే జరుగుతూ ఉన్నటువంటి పనులను మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో మనం ఇక్కడ చూద్దాం. చూడండి, ఇక్కడ నేను చదువుతున్నాను అంటే చదవడము అనేటటువంటి పని ప్రస్తుతం జరుగుతూ ఉంది, కంటిన్యూ అవుతూ ఉంది అని అర్థం. దీనిని మనం ఇంగ్లీష్లో చెప్పడానికి ఐ యామ్ రీడింగ్ అని చెప్తాం. మరి ఐ యామ్ రీడింగ్ అని అంటే రీడ్ అంటే చదువు, ఇంగ్ అంటే చదువుచు అని అర్థం. యామ్ అంటే ఉన్నాను, చదువుచు ఉన్నాను, చదువుచున్నాను అని అర్థం. ఓకే, ఇక్కడ యామ్ ఎందుకు వచ్చింది అని అంటే యామ్ అనేది హెల్పింగ్ వర్బ్. ప్రస్తుతము జరుగుతూ ఉన్నటువంటి పనులను చెప్పాలంటే హెల్పింగ్ వర్బ్ మనకు అవసరం పడుతుంది. ఐకి యామ్ని మాత్రమే తీసుకోవాలి. కాబట్టి ఐ యామ్ రీడింగ్ అని చెప్తాం. అదే హీ, షీ, ఇట్ ఏదైనా ఒక నేమ్, ఒక్కరి నేమ్, వీటికైతేనేమో ఈజ్ చెప్పాలి. ఈజ్, హీ ఈజ్, షీ ఈజ్, హీ ఈజ్ రీడింగ్, షీ ఈజ్ రీడింగ్, ఇట్ ఈజ్ రీడింగ్, రవి ఈజ్ రీడింగ్, ఈ విధంగా చెప్పాలి. ఒకవేళ బహువచనం అంటే మేము, మీరు, వారు అని వి, యు, దే ఈ పదాలకైతేనేమో ఆర్తో చెప్పాలి. ఆర్ అనేటటువంటి వర్డ్, హెల్పింగ్ వర్డ్ని తీసుకోవాలి. వి ఆర్ రీడింగ్, యు ఆర్ రీడింగ్, దే ఆర్ రీడింగ్, ఈ విధంగా మనము చెప్పాల్సి ఉంటుంది. చూడండి, ఒకసారి గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నటువంటి పనులు ఎప్పుడు జరుగుతూ ఉన్నాయి అని అంటే మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నటువంటి పనులను మాత్రం చెప్పడానికి యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ హెల్పింగ్ వర్బ్స్ అవసరం పడతాయి. మనం ఇప్పుడు ప్రజెంట్ ఐతో మాత్రమే కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. ఓకే, నేను రాస్తున్నాను, ఐ యామ్ రైటింగ్. నేను మాట్లాడుతున్నాను, ఐ యామ్ టాకింగ్. నేను వెళ్తున్నాను, ఐ యామ్ గోయింగ్. నేను పిలుస్తున్నాను, ఐ యామ్ కాలింగ్. నేను వస్తున్నాను, ఐ యామ్ కమింగ్. నేను తీసుకుంటున్నాను, ఐ యామ్ టేకింగ్. నేను తింటున్నాను, ఐ యామ్ ఈటింగ్. నేను ఎదురు చూస్తున్నాను, ఐ యామ్ వెయిటింగ్. నేను స్నానం చేస్తున్నాను, ఐ యామ్ బాతింగ్. నేను దూకుంటున్నాను, ఐ యామ్ కోమింగ్. నేను అమ్ముతున్నాను, ఐ యామ్ సెల్లింగ్. నేను కొంటున్నాను, ఐ యామ్ బయ్యింగ్. ఈ విధంగా మనము ప్రస్తుతం మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నటువంటి పనుల్ని యామ్ హెల్పింగ్ వర్బ్ తోటి ఐకి మాత్రం ఉపయోగిస్తూ చెప్పవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మిగతా వర్డ్స్ ఇవ్వడం జరిగింది. హీ అతడు అంటే హీ, ఆమె షీ, అది ఇట్, రవి ఇక్కడ మనం పేరు తీసుకున్నాము. ఇక్కడ చూడండి, మిడిల్లో ఎల్లో కలర్లో ఈజ్ ఇవ్వబడింది. ఐఎస్, ఈజ్ అంటే ఉన్నది, ఉన్నాడు అనే అర్థం వస్తుంది. లెర్న్ నేర్చుకొనుట, దానికి ఐఎన్జి ఇంగ్ ఫామ్ జోడించడం వలన లెర్నింగ్ అంటే నేర్చుకొనుచున్న అని అర్థం, నేర్చుకొనుచు అని అర్థం వస్తుంది. ఈజ్ ఉన్నది కాబట్టి నేర్చుకొనుచున్నది అని చెప్పవచ్చు. ఈజ్ అంటే మరొక అర్థం ఉన్నాడు కాబట్టి నేర్చుకొనుచున్నాడు అని కూడా చెప్పవచ్చు. చూడండి, ఇక్కడ అతడు నేర్చుకుంటున్నాడు. నేర్చుకోవడం అనేది ప్రస్తుతం జరుగుతూ ఉంది అని అర్థం. ఎప్పుడు జరుగుతుంది అని అంటే ఇప్పుడే మన కళ్ళ ముందు ఆ నేర్చుకోవడం అనేటటువంటి పని జరుగుతూ ఉంది అని అర్థం. సో దీనిని హీ ఈజ్ లెర్నింగ్ అని చెప్పాలి. హీ ఈజ్ లెర్నింగ్, అతడు నేర్చుకుంటున్నాడు, హీ ఈజ్ లెర్నింగ్. ఆమె నేర్చుకుంటున్నది, షీ ఈజ్ లెర్నింగ్, ఆమె నేర్చుకుంటున్నది, షీ ఈజ్ లెర్నింగ్. అది నేర్చుకుంటున్నది, ఇట్ ఈజ్ లెర్నింగ్, అది నేర్చుకుంటున్నది, ఇట్ ఈజ్ లెర్నింగ్. రవి నేర్చుకుంటున్నాడు, రవి ఈజ్
లెర్నింగ్ ఈ విధంగా చెప్పాలి. ఓకే. ఇక్కడ చూడండి, మేము లేదా మనము అని చెప్పడానికి వి, మీరు లేదా నీవు అని చెప్పడానికి యు, వారు లేదా అవి అని చెప్పడానికి దే ఈ పదాలను వాడతాం. మిడిల్లో ఇచ్చినటువంటి ఏఆర్ఈఆర్ ఇది హెల్పింగ్ వర్బ్. ఈ హెల్పింగ్ వర్బ్ని బేస్ చేసుకొని మనం ఏ విధంగా సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలో చూడండి. మేము వెళ్తున్నాము అని చెప్పడానికి వి ఆర్ గోయింగ్ అని చెప్పాలి. వి ఆర్ గోయింగ్. మీరు వెళ్తున్నారు, యు ఆర్ గోయింగ్. వారు వెళ్తున్నారు, దే ఆర్ గోయింగ్. ఈ విధంగా చెప్పాల్సి ఉంటుంది. ఓకే. ఇక్కడ ప్రస్తుతం ఒక పని జరగడం లేదు అంటే ఒక పని కంటిన్యూస్లో లేదు అని చెప్పడానికి మనం ఇంగ్లీష్లో నెగటివ్ సెన్స్లో ఏ విధంగా చెప్పాలో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, వెళ్ళడం లేదు, త్రాగడం లేదు, వినడం లేదు, ఇలాంటివి మనం సాధారణంగా చెప్తూనే ఉంటాం కదా. వీటిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో చూద్దాము. నేను వెళ్ళడం లేదు, ఐఎమ్ నాట్ గోయింగ్ అని చెప్తాం. ఇక్కడ యామ్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్ని ఐకి మాత్రమే తీసుకుంటాం. యామ్ ఎప్పుడు తీసుకోవాలి అంటే ప్రస్తుతం మాత్రమే జరుగుతూ ఉన్నటువంటి వాటికైనా జరగనటువంటి పనులకైనా చెప్పడానికి యామ్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్ తీసుకుంటాం. తర్వాత నాట్ ఏంటంటే మనం నెగిటివ్ సెన్స్లో చెప్తున్నాం కాబట్టి నాట్ చెప్పాలి. లేదు, కాదు అని చెప్తున్నాం కాబట్టి నాట్ వర్బ్ ఈ వర్డ్ తీసుకోవాలి. తర్వాత మెయిన్ వర్బ్ 4లో ఉండాలి. అంటే వర్బ్ 1కి ఐఎన్జి ఇంగ్ యాడ్ చేస్తే అది వర్బ్ 4 అయినా అనొచ్చు, ప్రజెంట్ పార్టిసిపుల్ అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు వీటిని నేను వెళ్ళడం లేదు, ఐఎమ్ నాట్ గోయింగ్. నేను వెళ్ళడం లేదు, ఐఎమ్ నాట్ గోయింగ్ అని చెప్తాం. అలాగే ఇప్పుడు ఈ గోయింగ్ని పక్కన పెడదాం, మనం వేరే వర్బ్ తీసుకుందాం. ప్రజెంట్ నేను త్రాగడం లేదు అని చెప్పడానికి ఐఎమ్ నాట్ డ్రింకింగ్ అని చెప్పాలి. నేను త్రాగడం లేదు, ఐఎమ్ నాట్ డ్రింకింగ్. నేను వినడం లేదు, ఐఎమ్ నాట్ లిసనింగ్. నేను ఆలోచించడం లేదు, ఐఎమ్ నాట్ థింకింగ్. నేను ఇవ్వడం లేదు అని చెప్పడానికి ఐఎమ్ నాట్ గివింగ్ అని చెప్పాలి. అలాగే మరికొన్ని ప్రొనౌన్స్ చూద్దాం. మేము, వి అంటే మేము లేదా మనము, యు మీరు లేదా నీవు అని చెప్పొచ్చు, వారు అంటే దే లేదా అవి అని కూడా చెప్పవచ్చు. వీటితోటి మనము ఎలా చెప్పాలి చూడండి. వీటికి ఐకి యామ్ తీసుకున్నాం కదా, ఇప్పుడు వీటికేమో వి యు దే, వీటికేమో ఆర్ హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. నాట్ యూజువల్గా ఉంటుంది. ఇప్పుడు వీటిని మనము ఎలా చెప్పాలో చూడండి. మేము త్రాగడం లేదు అని చెప్పడానికి వీఆర్ నాట్ డ్రింకింగ్ అని చెప్పాలి. మేము త్రాగడం లేదు, వీఆర్ నాట్ డ్రింకింగ్. మేము వినడం లేదు, వీఆర్ నాట్ లిసనింగ్. మేము వినడం లేదు. మేము ఆలోచించడం లేదు, వీఆర్ నాట్ థింకింగ్. మేము ఇవ్వడం లేదు, వీఆర్ నాట్ గివింగ్. ఇలా చెప్పాలి. అలాగే యూతో చూద్దాం. నీవు త్రాగడం లేదు, యు ఆర్ నాట్ డ్రింకింగ్. నీవు వినడం లేదు, యు ఆర్ నాట్ లిసనింగ్. నీవు ఆలోచించడం లేదు, యు ఆర్ నాట్ థింకింగ్. నీవు ఇవ్వడం లేదు, యు ఆర్ నాట్ గివింగ్. ఏమి ఇవ్వడం లేదు, ఏమి ఆలోచించడం లేదు అని అంటే వాటి తర్వాత మనం చెప్పవచ్చు. అవి ఈజీగా తర్వాత తెలుస్తాయి, నెక్స్ట్ క్లాస్లలో అవి తెలుస్తాయి. ఓకే. ఏమి ఇవ్వడం లేదు, ఏ బుక్, యు ఆర్ నాట్ గివింగ్ మై బుక్. యు ఆర్ నాట్ గివింగ్ ఏ పెన్, యు ఆర్ నాట్ గివింగ్ మనీ. ఈ విధంగా ఏదైనా చెప్పవచ్చు. అలాగే దే ఈ వర్డ్ తోటి దే ఆర్ నాట్ డ్రింకింగ్, వారు త్రాగడం లేదు, వారు త్రాగడం లేదు, దే ఆర్ నాట్ డ్రింకింగ్. వాళ్ళు వినడం లేదు, దే ఆర్ నాట్ లిసనింగ్. వాళ్ళు ఆలోచించడం లేదు, దే ఆర్ నాట్ థింకింగ్. వాళ్ళు ఇవ్వడం లేదు, దే ఆర్ నాట్ గివింగ్. ఈ విధంగా చెప్పవచ్చు. అలాగే ఐకేమో యామ్ హెల్పింగ్ వర్బ్ తీసుకున్నాం. వై యూ దే వీటికేమో ఆర్ హెల్పింగ్ వర్బ్ తీసుకున్నాం. తర్వాత హీ షీ ఇట్ వీటికి ఈజ్ని హెల్పింగ్ వర్బ్గా తీసుకోవాలి. చూడండి, అతడు త్రాగడం లేదు, హీ ఈజ్ నాట్ డ్రింకింగ్. అతడు వినడం లేదు, హీ ఈజ్ నాట్ లిసనింగ్.
అతడు ఆలోచించడం లేదు, హీఈస్ నాట్ థింకింగ్. అతడు ఇవ్వడం లేదు, హీఈస్ నాట్ గివింగ్. ఇలా చెప్పాలి. అలాగే ఆమె త్రాగడం లేదు, షీఈస్ నాట్ డ్రింకింగ్. ఆమె వినడం లేదు, షీఈస్ నాట్ లిసనింగ్. ఆమె ఆలోచించడం లేదు, షీఈస్ నాట్ థింకింగ్. ఆమె ఇవ్వడం లేదు, షీఈస్ నాట్ గివింగ్. అలాగే ఇట్తో కూడా ఆ విధంగానే చెప్పాలి. అది త్రాగడం లేదు, ఇట్స్ నాట్ డ్రింకింగ్. అది వినడం లేదు, ఇట్స్ నాట్ లిసనింగ్. అది ఆలోచించడం లేదు, ఇట్స్ నాట్ థింకింగ్. అది ఇవ్వడం లేదు, ఇట్స్ నాట్ గివింగ్. ఈ విధంగా మనము మరొకసారి గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం మాత్రమే కంటిన్యూస్లో లేవు, జరగటం లేదు అని చెప్పడానికి, లేదా ప్రస్తుతం జరుగుతూ ఉన్నవి అని చెప్పడానికి మాత్రమే, ప్రస్తుతం మాత్రమే మన కళ్ళ ఎదురుగా జరుగుతూ ఉన్న పనులైనా జరగనటువంటి పనులనైనా చెప్పడానికి మాత్రమే ఈ హెల్పింగ్ వర్బ్స్. ఐకి యామ్ తీసుకోవాలి. వి యూ దే, వీటికి ఆర్ హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. హీ కానీ షీ కానీ ఇట్ కానీ వీటికి ఈజ్ హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. వీటి తర్వాత మెయిన్ వర్బ్స్ వి, డ్రింక్, లిసన్, వీటికి ఐఎన్జీ ఇంగ్ కలపాలి. ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకే.